కాంచీపురం ట్రైనింగ్కి అయితే వచ్చేసాం అనమాట. ఎల్ఎన్టీ ట్రైనింగ్కి ఆల్మోస్ట్ 11 అవుతుంది టైము. నెల్లూరులో 6 గంటలకు బయలుదేరా. సో కాంచీపురం దగ్గరలో ఉన్నాం. హాస్టల్కి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మనతో పాటు మన వాళ్ళు ఒక ఇద్దరు వస్తున్నారు అనమాట. ఒక అబ్బాయి ఒంగోలు నుంచి వస్తున్నారు, ఇంకో అబ్బాయి చిలకలూరుపేట నుంచి వస్తున్నారు అనమాట. సో వీళ్ళిద్దరు, ఈ ముందు బండి ఉంది కదా మన ఆంధ్ర బండి, ఇంకా వీళ్ళిద్దరు అనమాట. సో మొత్తానికి అయితే ట్రైనింగ్ సెంటర్ దగ్గరలో అలాగే హాస్టల్ దగ్గరకు వచ్చేసాం అనమాట. సో ఈ మధ్యలో ఒక గొడవ అయింది. ఆ గొడవ చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలా. కెమెరా బ్యాగ్లో ఉండిపోయింది. బస్సు వాడికి కారు వాడికి మంచి గొడవ అనమాట. ఇద్దరిని ఒకరిని బ్లాక్ చేసుకుంటూ ఉన్నారు రోడ్ని. సో మ్యాక్సిమం ట్రై చేసాం అనమాట తీద్దామని, కానీ కుదరలా. వాళ్ళు స్లో అయిపోయారు, మనం కొంచెం స్పీడ్గా వచ్చేసాం దారిలో. చూద్దాం ముందే మనం కలుస్తారేమో. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అలాగే ఉంది. 1 ఇయర్ నుంచి ఏం అప్డేట్ లేదు, అలాగే ఉందన్నమాట. అంతకుముందు ఎలా ఉందో ఏదో కొంచెం నడుస్తూ ఉన్నాయి వర్క్స్ అయితే. సో పూర్తిగా అయితే కాలేదన్నమాట రోడ్డు వర్క్ ఇది. హలో బ్రదర్, ఇందాక స్పీడ్గా వచ్చారు, ఇప్పుడేం స్లో అయిపోయారు. అంతే లాగు. ఎంత లాగినాడు స్లో అయిపోవాలి. ముందు డైవర్షన్ ఉంది, లారీ కూడా డైవర్షన్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. లాంగ్ వెహికల్కి మాత్రం మనం కొంచెం దూరంగానే ఉండాలి, ఎందుకంటే కటింగ్ ఎక్కువ తీసుకుంటుంది బండి. సో మనం కొంచెం దూరంగానే ఉండాలి, ఎందుకంటే మనం కూడా ఇలాంటి బండ్లు నడుపుతాం కాబట్టి. రైట్, ఇప్పుడు సైడ్ ఇచ్చాడు, లాగేయడమే. ఈ రూట్లో మొత్తం కంటైనర్సే జరుగుతున్నాయి మ్యాక్సిమం, ఎందుకంటే ఈ రూట్ బెంగళూరు వెళ్తుంది కాబట్టి. మన ట్రైనింగ్ సెంటర్ దగ్గరలోనే, అంటే హాస్టల్కి ట్రైనింగ్ సెంటర్ మధ్యలో అనమాట ఈ రోడ్ అంతా. చూడండి ఎలా ఉందో. ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది కన్స్ట్రక్షన్లోనే. ఎందుకు తొందరగా పని అవ్వట్లేదు అర్థం కావట్లేదు. కాకపోతే చేస్తూ ఉన్నారు. రాయి పెట్టి పేరుస్తారు చూడండి, ఆ టైప్లో ఉందన్నమాట. కొంచెం జరుగుతూ ఉంది వర్క్ అలాగే కంటిన్యూగా. కానీ మనకి అవుట్పుట్గా లాస్ట్గా రోడ్డే కావాలి మనకి, ఎందుకంటే మనం ఈ రోడ్ల మీద తిరుగుతాం కాబట్టి. మొత్తానికి మనం హాస్టల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. జస్ట్ ఇంకొక 400 మీటర్స్లో ఉందన్నమాట. సో సక్సెస్ఫుల్లీ వి రీచ్డ్ ఎల్ఎన్టీ ట్రైనింగ్ హాస్టల్. మనం ముందుకు వచ్చేసాం, వెనకే హాస్టల్. తమ్ముడు వెనక్కి వెళ్ళాలి. ఆ రోడ్డు మీదే రైట్ సైడ్లో ఉండేది. సారీ గూగుల్. లోపల పెట్టేసుకుంటే బండ్లు మనం రోజు బస్కే వెళ్దాంలే, బస్ ఫెసిలిటీ ఉందిగా. మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం మేము హాస్టల్కి. రూమ్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ. రూమ్స్ 1 2 3 4 5 6 బెడ్లు ఉన్నాయి ఈ రూమ్లో. దీనిలో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 4 ఉన్నాం. రేపు పొద్దున్న ట్రైనింగ్కి వెళ్తాం. 8 గంటలకు రెడీగా ఉండమని చెప్పారనమాట. పొద్దున్న 8 గంటలకు ట్రైనింగ్ స్టార్ట్ మాకు.